నేను సహస్ర, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో కొంతమంది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినా కూడా ట్రైనింగ్ కి పంపించలేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా బాధని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే మాకు జీవో 46 వద్దని రద్దు చేస్తున్న స్టూడెంట్స్, వీళ్ళకి మాత్రం మాకు ఉద్యోగాలు వచ్చినా కూడా మమ్మల్ని ట్రైనింగ్ పంపించట్లేదు, మధ్యలో ఈ కోర్టు కేసు అది ఇదని చెప్పేసి ఆపేస్తున్నారు. అసలు మా సమస్య ఎప్పుడు తీరుతుందా, ఉద్యోగాలు వచ్చినా కూడా మేము చాలా బాధపడుతున్నాం, మనశ్శాంతి లేదు అన్నట్టు కూడా అంటున్నారు. తెలుసుకుందాం అసలు వీళ్ళ సమస్య పూర్తిగా. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సూర్యాపేట నుంచి వచ్చాం మేడం, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఈ నోటిఫికేషన్ అనేది 2022 ఏప్రిల్లో వచ్చింది మేడం. ఇప్పటికీ ఈ నోటిఫికేషన్ 2 years అయినది, ఇంకా ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికీ దీని మీద 1.25 లక్ష కేసులు ఉన్నాయని చెప్పేసి చాలామంది అపోహగా తిరుగుతున్నారు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని. అది వాస్తవానికి అయితే దీంట్లో అంత ఏం లేదు మేడం, అన్ని కేసెస్ కూడా ఏం లేవు. జియో నెంబర్ 46 ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది దాని మీద జియో నెంబర్ 46 తీసేయమని కోర్టు ఎక్కారు. తర్వాత రాంగ్ క్వశ్చన్స్ మీద చిన్న రాంగ్ క్వశ్చన్స్ మీద ఇంగ్లీష్ అనువాదం ప్రాథమికం అన్న తర్వాత కూడా ఇంగ్లీష్ ఆ క్వశ్చన్స్ మీద కూడా కోర్టుకి వెళ్ళి దాని మీద డిలే చేశారు ట్రైనింగ్ పంపకుండా. సో ఇప్పటికి చాలా మంత్స్ అయింది మేడం మేము ట్రైనింగ్కి వెళ్ళకుండా. అసలు మా జాబ్లు ఉంటాయా పోతావా అనేవి కూడా మాకు తెలియదు. ట్రైనింగ్కి మీరు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ట్రైనింగ్కి వెళ్ళరు, మేము ట్రైనింగ్ పంపించము, మేము నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు. భయాందోళనకు గురి చేస్తున్నారు మేడం మమ్మల్ని. మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఈ నోటిఫికేషన్ మాకు జాబ్ వచ్చిందని కొంతమంది పెళ్ళిళ్ళు కూడా కుదిరించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే మీకు జాబ్ లేదు, మిమ్మల్ని జాబ్ లేదు, ఈసారి మీకు వచ్చింది ఫేక్ జాబు, మీకు బోర్డు అనేది జాబ్ లేదంటే చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుంటారు మేడం. ఇది అందరికీ చెప్తున్నాము, బోర్డుకి కూడా చెప్తున్నాము. మేము ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇది ఒక ప్రజల గవర్నమెంట్ అని అందరూ చెప్తున్నారు. సో మమ్మల్ని అతి త్వరగా ట్రైనింగ్ పంపించాలి మేడం, మాకు కూడా న్యాయం జరిపించాలి మేడం మీరు దయచేసి. సో మీకు ఎప్పుడు ఉద్యోగాలు వచ్చాయి? 2022లో నోటిఫికేషన్ వచ్చింది. యాక్చువల్లీ 2022లో నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో కొన్ని అంటే అనవసరమైన కేసులు వేసి మా మీద ఈ నోటిఫికేషన్ ఆపాలని చూస్తున్నారు. వాస్తవానికి ప్రెసిడెంట్ ఆర్డర్లోనే ఉన్నది జివో 46, దాన్ని తీసేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అది రూల్ ప్రకారం ఉన్నది మేడం. ఇప్పుడు మేము కష్టపడి ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు ఎంత కష్టపడరో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా మేము అంతే కష్టపడ్డాము. మేము కూడా 5 రూపాయల భోజనం తిన్నాం, మేము కూడా రాత్రులు నిద్రని గడిపినాం, మేము కూడా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాము. సో ఈరోజు మాకు జాబ్లు వచ్చినాయి కష్టపడ్డందుకు. సో ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ మారింది కాబట్టి నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేసే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ అయితే స్పెషల్గా దీనికోసమే పనిచేస్తున్నాయి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడానికి. సో మేము కూడా మాకు కూడా న్యాయం చేయడానికి మేము కూడా వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినాము. ఇంకోటి సివిల్ ఏఆర్తో పాటు టీఎస్ఎస్పీ వాళ్ళని కూడా ట్రైనింగ్ పంపాలని సార్ గారిని కోరుతున్నాము, మీ ద్వారా కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. 17,000 మంది ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు? మొత్తం 33 జిల్లాల నుండి వచ్చినాం మేడం. 33 జిల్లాల నుండి వచ్చినాం. 2022లో మాకు నోటిఫికేషన్ వచ్చింది మేడం. ఫిలిమ్స్ ప్రాసెస్ అని 8 lakhs మెంబర్స్ 15,000 మెంబర్స్ మేము సెలెక్ట్ అయినాం. అంతా అయిపోయింది, మెడికల్ దగ్గర స్టే ఇచ్చారు. అదే ప్రాబ్లం అవుతుంది. తొందరగా మాకు ట్రైనింగ్ పంపాము. ఇంట్లో అయినా అంత చాలామంది చేస్తున్నాం. అమ్మ నాన్న కూడా అడుగుతారు జాబ్ అయింది ఏమైందని. జాబ్ ఆల్రెడీ రిజల్ట్ ఇచ్చారు, కట్ ఆఫ్ కూడా ఇచ్చారు, అంతా అయిపోయింది మేడం. అది ఒక మెడికల్ అయితే ట్రైనింగ్ వెళ్తాం మేము. మాకు తొందరగా ట్రైనింగ్ పంపాలని మా కోరిక మేడం. అంతే. ఏ ఊరు నుంచి వచ్చారు? నిజామాబాద్ మేడం నాది. నిజామాబాద్లో ఎంతమంది ఉంటారు? నిజామాబాద్ 600 మెంబర్స్ మేము. అలా మొత్తం 33 జిల్లాలో దాదాపుగా 17,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. 17,000 మందికి ఏ రోజున ఉద్యోగాలు వచ్చాయన్నారు? మాకు October 4th రిజల్ట్ ఇచ్చారు మేడం. October 4th మీరు సెలెక్ట్ అయినట్టు తెలుసు. అవును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాదాపుగా 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి మీకు ఎటువంటి లెటర్ కానీ ఎటువంటిది రావట్లేదు. అధికారులు దీని గురించి ఏం మాట్లాడట్లేదా? అంటే స్థానికులు ప్రాసెస్ అనేది కోర్టులో కేసు వేయడం వల్ల కొంచెం డిలే అవుతుందని చెప్తున్నారు మేడం. అది ప్రాసెస్ వల్ల డిలే అవుతుంది. వాళ్ళు ఏమైనా చెప్పారు మీ ఉద్యోగాలు పోతే అట్లా ఏం చెప్పలేదు మేడం. వాళ్ళు చెప్పలేదు మేడం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చిన్న క్వశ్చన్స్ పట్టుకొని వాళ్ళ ఆర్థిక లాభం కోసం, కొంచెం ఆర్థిక లాభం కోసం వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం చాలామంది యూత్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ యొక్క అంటే ఛానల్లో వ్యూస్ కోసం, వాళ్ళ మనీ కోసం నోటిఫికేషన్ క్యాన్సిల్ చేపిస్తామని చెప్పి వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు. సో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేపిస్తాం, మీరు ఇన్ని డబ్బులు కొట్టండి, అన్ని డబ్బులు కొట్టండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి డబ్బులు అంటే మేము ఆ అడ్వకేట్తో మాట్లాడుతున్నాం, ఈ అడ్వకేట్తో మాట్లాడుతున్నాం అని చెప్పేస్తున్నారు వాళ్ళు. సో అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదు. మరి
చాలామంది అమాయకులతో ఆడుకున్నారు వాళ్ళ జీవితాలతో. నోటిఫికేషన్ అనేది అయితే క్యాన్సిల్ అవ్వదు. జియో నెంబర్ 46 కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారమే ఉన్నది. ఈ నోటిఫికేషన్ అన్ని రూల్స్కి అనుగుణంగానే ఉన్నది. సో దయచేసి మేము రేవంత్ రెడ్డి గారికి మా వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. మేము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులమే. మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాదారం గ్రామం మేడం మాది. అది అండి, ఇది పరిస్థితి. అక్కడ దాదాపుగా 17,000 మంది ఉద్యోగాలు అక్టోబర్ నెలలో వచ్చాయంట వీళ్ళకి. అప్పటి వరకు 3 నెలల నుంచి ట్రైనింగ్ అయితే పంపించట్లేదు. మరి వీళ్ళ ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అన్న దిశలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే భయపడి వినతి పత్రం వినిపించుకోవడానికి ఇక్కడికి రావడం అయితే జరిగింది.